తీసుకొచ్చి తెచ్చాను బావా. నువ్వు అదృష్ట దేవతనే కాదు, ఐశ్వర్యరాయని తెచ్చినా నేను చూడను వినను చదవను. అంత కోపం ఎందుకు? నాకు కోపమే కదే, ఎసిడిటీ, మలబద్ధకం, కంటినప్పుడు ఆఖరికి మూల సంఖ్య కూడా ఉంది. చాలా ఇంకా చెప్పంటావా? అన్నింటినీ మటుమాయం చేసే సంజీవని, సర్వరోగ నివారణి నా దగ్గర ఉంది బావ గారు. ఆఫ్టర్ లుక్లో లెక్క. అలికంటావా? ఎందుకు అనకూడదు? మీరు ఆ మందు వాడితే పోయిన వయసు తిరిగి వస్తుంది, ఎవరి మందులు అవుతారు. మీకు ఆ శక్తి రావాలే కానీ మేనలున్న మేనకోవడంలో ఎప్పుకోవడం ఎంతసేపు అని మీకేమంత వయసు మించిపోయిందని. వద్దు, నాకు ఈ స్కీమ్లు స్కామ్లు ఏమీ వద్దు. అది కావాలని మనసులో అనుకున్నా, గుడ్డు కొట్టించుకుంటారని ఈ అస్తవస్తమే ధనం పెట్టుకున్నాను. గుండె కదండి, పర్వాలేదు. మీరు గుండెలో ఆపరేషన్లా ఉంటారు. గుండె అందం. ఈ ఒక్కసారికి మీరిద్దరూ ఒక మాట మీద రండి, ఒట్టి తీసి గట్టు మీద పెట్టి నా మాట వినండి. నేను మంచి స్కీమ్ చెప్పాను, మీరు దీని గురించి ఆలోచించుకొని బాగా ఆలోచించుకుని రండి. నేను ఇప్పుడే 10 నిమిషాలు వస్తాను. సరే అక్క, బావగారు వెళ్ళొస్తాను. ఎందుకు అంత మొండితనం? మన పొద్దున్నే గుడికని బయలుదేరామా, ఆ దేవుడే తమ్ముడు రూపంలో ఇంటికి వచ్చాడో ఏమో. ఆయన కన్నా పొద్దున్న నుంచి ఒకటే కొట్టుకుంటుంది. తను చెప్పింది ఏదో వినొచ్చు కదా. వినాలన్నా నేను ఉండాలి కదే. పొద్దు నుంచి ఒకే గంట నుంచి ఒకటే పనిగా వాయిస్ చేస్తున్నాను. అలాగే అసలే పడకడు, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. షుగర్ లెవెల్ పడిపోయిందో ఏమిటో, కళ్ళు బయట దొరుకుతున్నాయి. నా బీపీ బాబు రాస్తుంది. అర్జెంట్గా బాగా చేతి పెట్టు. ఇంకా అర్జెంట్గా పైకి వారి చేతిలో పెట్టవే. టెన్షన్ వచ్చినప్పుడల్లా ఇదో పని అయిపోయింది. అది పైకి వారి చేతిలో పెట్టవే. ఇంకా అర్జెంట్గా దిగులు పెట్టవే. కడుపు కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బా అబ్బా అమ్మా, కడుపు. అని దుఃఖితుడైన అర్జునుడు శ్రీకృష్ణ ఈ గుడ్డు జబ్బులు వచ్చిన తర్వాత చిన్నలేదు పెద్దలేదు కనిపించినట్టు పోతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేస్తావమ్మా? ఎప్పుడైనా బయటికి వెళ్ళేది వాళ్ళు. ఏమి కంగారు పడద్దు, ఇలా జరగాల్సిన పనులన్నీ నేను చూసుకుంటాను కదా. ఏం చూసుకుంటాను? ఇదిగో పొద్దున్నే ఈ నీటి పట్టునే ఉంటాడు కదా అని పెసలు నానబెట్టాను. జీలకర్ర అల్లం వేసి నీళ్ళు దూరంగా వేసి పెడదాం అనుకున్నాను. ఇంతలోనే ఇంటికి ఏమన్నా ఫ్రిడ్జ్ లో పెడితే 10 రోజులుగా ఉంటుంది. హాస్టల్లో ఉన్నాడు. కాలు చేతులు ఆడలేదు. పెద్ద దిక్కు మీరు ఒక్కరే. ఏదో బాబాయ్ గారు వెళ్ళి నేను పంపిస్తాను, నీకు తోడుగా ఉంటుంది కదా. పోతే నేను ఏర్పాట్లన్నీ నేను తీసుకుంటాను. మీ అబ్బాయి వచ్చి ఎన్ని ఏర్పాటు చేస్తాడో నేను చూసుకుంటాను. ఏర్పాట్లు అంటే చిన్నదాన్ని తల వేసుకోండి నేను అన్నాను లేదా. నేను ఏర్పాట్లన్నీ చూసుకుని ఏం బాధపడదు. బావగారు ఒప్పుకున్నారా? నిజమే తమ్ముడు, కళ్ళు తిరుగుతున్నాయంటే పడిపోయాడు. టిఫిన్ పెట్టమన్నాడు. దరిద్రం కనీసం టిఫిన్ అయినా పెట్టలేకపోయాడు. ఈ మధ్య ఇలాగే మా ఏరియాలో పిచ్చోడికి బిగ్ బాస్ షో ఆఫర్ వచ్చింది. అది విని ముగ్గురు గుండాగి పరలోక ప్రాప్తి చెందారు. అదే స్వర్గలో ప్రాప్తి. పడిపోయారా? పడిపోతే ఎందుకు తెలుసుకోవాలి కదా, భగవద్గీత ఎందుకు పెట్టావు? పెన్షన్ వచ్చినప్పుడల్లా ఆ స్మైల్ వాళ్ళు తీసుకుంటూ ఆ భగవద్గీత అలవాటు అయిపోయింది. ఈ
పొరపాటు ఎంత పొరపాటు చేసిందో చూసావా? ఆయనేమో నట్టింట్లో అర్థంగా పడిపోవడం, ఒక పక్క భగవద్గీత వినిపించడం. రెండు కలిపి చూసిన వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు? నిత్యములు శాశ్వతములు అయిన అర్థమవుతుందా? అర్థమవుతుంది. అందుకేనా ఆ వెంకట్రావు బాబాయ్ గారు అలా అర్థం చేసుకొని ఏర్పాటు చేసుకొని పరిగెత్తారు. ఏర్పాటు చేస్తారో ఏంటో ఫోన్ చేస్తారు. తర్వాత ఫోన్ చేస్తే కానీ ముందు బాగుంటుందా? ఏమండి? బావా ఏమండి? బావా ఏమండి? మంచిగా అమ్మయ్యా, హార్ట్ బీట్ ఓకే అక్క. ఏం పర్వాలేదు అచ్చమ్మా? ఏం పర్వాలేదక్క. బావగారు ప్రాణాన్ని నా ప్రాణం అటు. ఆ రోజుల్లో సంజీవం తేవడానికి హనుమంతుడు యోజనాలు ఎగిరాడు, కానీ అదే సంజీవిని మీ తమ్ముడు బ్యాగ్ లో ఉందక్క. కానీ మరి బావ లేచి కూర్చుంటాడు చూడు. లో షుగర్ అంట. నువ్వు అర్జెంట్కి వెళ్ళి పంచదార నీళ్ళలో కలిపి తొందరగా తీసుకుని రా. వెళ్ళు. ఆయన బాడీలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది తమ్ముడు. అది ఇప్పుడు లాకౌట్ లో ఉందలే. నువ్వు తొందరగా వెళ్ళు. అమ్మా అశ్వరారా, నా తాళి కాపాడండి, నా బొట్టు కాపాడండి. అక్క తెలివైందే. ఒక దేవత కాబట్టి ఇంకో దేవత అన్నా కాపాడుతుందని అష్టలక్ష్ములకి మొక్కేసింది. స్కీమ్స్ కట్టరా అన్నాను. విన్నావా తమ్ముడు? బావా? ఏమండి? నమస్కారం. కల్లో కూడా లేవే. ఇది కథ కాదండి, నిజం. ముందు లేవండి. కూల్. ముందు రండి, ఇలా కూర్చొని రండి. ఆవేశం అన్నింటి అనర్థదాయకం అన్నారు. అక్క అసలు ఏం జరిగిందో నువ్వే చెప్పు. అసలు ఏం జరిగింది? ఏం జరిగింది ఏంటంటారు? టిఫిన్ పెట్టమన్నారా? అలా కింద పడిపోయారు అంతే. చెప్తే వింటారు. అదో ఆ భగవద్గీత పెట్టారు. అవి రెండు క్లబ్ అయిపోయాయి. ఆ వెంకటరావు బాబాయ్ గారు మీకోసం వచ్చారు. మీరు నిజంగానే బకెట్ తన్నేశారనుకొని కైలాసకుండా ఏర్పాట్లు చేసేదే ఉంటే ఫోన్ కూడా ఇంటి ముందు వచ్చినా వస్తుంది. ముందు ఫోన్ చేసి నేను ఉన్నాను చెప్పండి. హలో వెంకటరావు గారు, నేను ఉన్నాను సార్. చెప్పు. ఏమండి, మీరు బకెట్ తనాల్సిన టైంలో ఎవరో తెలుసా? ఎవరే కట్టుకున్నా నువ్వే? నా మొహం నేను కాదండి. అదిగో మా తమ్ముడు చేతిలో ఉంది ఆ వాచ్. అవునా? సారీ సీతమ్మన్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పాల్సింది దీని బావగారు. ఇదేమి మీరు చెప్పబోయే స్కీము మృత్యు నివారణ యంత్రం. చెప్పండి. నిత్యం ఆ డాక్టర్ మీ ఇంట్లోనే మీతో పాటే ఉంటే ఎలా ఉంటుందంటారు? ఏం బాగోదండి. హాస్పిటల్కి వెళ్తేనే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. నిత్యం డాక్టర్ ఇంట్లో ఉంటే అమ్ముకో